శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. నాచినిది కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మా వెన్నంటే ఉండి 7వ ఎపిసోడ్ వరకు మేము వచ్చేలాగా చేసినటువంటి ప్రేక్షకులందరికీ, కళాభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో మా అందరికీ తోడుగా ఉంటూ నిలిచినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈ 7వ ఎపిసోడ్లో ఏమేమి అంశాలు ఉన్నాయో ఈరోజు నాట్యనిధి 7వ ఎపిసోడ్ ద్వారా మీరే నేర్చుకోబోతున్నారో తెలుసుకుందామా? ముందుగా వ్యాయామం. వ్యాయామం ద్వారా పిల్లలందరికీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉండడం ద్వారా వారి శరీరంలో రక్త ప్రసరణ చక్కగా జరిగి వారు రోజంతా యాక్టివ్గా ఉండడానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుంది. మరి ఈరోజు వ్యాయామం అంశాలు ఏమేమి ఉన్నాయో తెలుసుకుందామా? తర్వాతి అంశం ప్రాయోగికం. మా చిన్నారులందరూ కూడా చక్కటి కూచిపూడి నాట్య సాంప్రదాయ అడుగులతో మీకోసం సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు ఏమేం అడుగులు నేర్చుకోబోతున్నామో చూద్దామా?
తప్పనిసరిగా ఈ అడుగులన్నీ ప్రాక్టీస్ చేస్తారు కదూ. తర్వాతి అంశం సిద్ధాంతం. ఈరోజు సిద్ధాంతంలో మనం పంచజాతుల గురించి తెలుసుకుందాము. పంచజాతులు అంటే తిస్రము, చతురస్రము, ఖండము, మిశ్రము, సంకీర్ణము అనే 5 రకాల జాతులని పంచజాతులు అంటారు. తిస్రము అనగా 3 అక్షరాలు అని అర్థం. చతురస్రము అనగా 4 అక్షరాలని అర్థం. ఖండము అంటే 5 అక్షరాలు. మిశ్రము అంటే 7 అక్షరాలు. సంకీర్ణము అంటే 9 అక్షరాలు. ఈ పంచజాతులలోనే మనకి తాళాల పట్టిక, తాళాల గురించిన అవగాహన అనేది ఉంటుంది. వీటన్నిటి గురించి మరింత సమాచారాన్ని ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి ఈ రోజు తెలుసుకున్నటువంటి సిద్ధాంతం అంశాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. తర్వాతి అంశం నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం. నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం ద్వారా మేము ప్రతి ఎపిసోడ్లో మీకు ఒక ప్రశ్నని ఇస్తున్నాము. ఈ ప్రశ్నకి మొదటగా యూట్యూబ్ ద్వారా కామెంట్ చేసినటువంటి వారికి బహుమతిని అందచేయాలని ఈ 7వ ఎపిసోడ్ నుండి మేమందరం కూడా నిర్ణయించడం జరిగింది. సరే, మరి 6వ ఎపిసోడ్ విన్నర్ ఎవరో తెలుసుకుందామా? గారు 6వ ఎపిసోడ్ విన్నర్ గా మొదటగా కామెంట్ చేయడం జరిగింది. కళ పట్ల మీకున్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా అభినందనలు పూర్ణ గారు. మరి ఈ రోజు ప్రశ్న ఏంటో తెలుసుకుందామా? మరి ఈనాటి ప్రశ్న చూశారు కదా. ఖచ్చితంగా మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. విజేతని ఖచ్చితంగా తర్వాతి ఎపిసోడ్ లో మేము ప్రకటిస్తాము. చెప్పాను కదండి, 7వ ఎపిసోడ్ నుండి బహుమతి ఉంటుంది. కాబట్టి సరి అయిన సమాధానాన్ని మీ కామెంట్ ద్వారా మాకు చేరవేసే ప్రయత్నం చేయండి. తర్వాతి అంశం తల్లిదండ్రుల స్పందన. ఈరోజు తల్లిదండ్రుల స్పందనలో ఉషా గారు ఆమెకున్నటువంటి అనుభవాలని మీతో పంచుకుంటారు. ఈరోజు నా పేరు ఉషా. నేను మహికారెడ్డి వాళ్ళ మదర్ని. మా పాపని తాండవకృష్ణ నృత్యాలయ అకాడమీలో జాయిన్ చేసి 3 years అవుతుంది. సో తను ఈ అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత తనకున్న లేజినెస్ అనేది పోయింది. తను చాలా యాక్టివ్ అయింది. తనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. దానికోసం ఎంత కష్టపడమన్నా తను చాలా కష్టపడుతుంది. మేడం ఏది చెప్తే అది తను అంత ఫాలో అయిపోతూ ఉంటుంది. అండ్ మేడంకి చాలా థ్యాంక్స్. మా పాపని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ. చూసినటువంటి మార్పుల్ని ఉషా గారు తెలియజేశారు. నాట్యనిధి యొక్క ప్రధాన ఉద్దేశము ప్రతి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా నాట్యనిధి కార్యక్రమం ద్వారా కళ అందరికీ చేరాలన్నదే మా ఉద్దేశం. మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక కొత్త అంశాలతో తర్వాతి ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.